ప్రైజ్ ది లార్డ్. దేవుని ఉన్నతమైన నామమునకు మహిమ కలుగును గాక. ఈరోజు దేవుని వాగ్దానము. యెహోవా కృంగిన వారిని లేవనెత్తువాడు. 146వ కీర్తన 8వ చరణము. ఈ ఉదయకాల సమయంలో దేవాది దేవుడే మనందరితో మాట్లాడుతున్నాడు. యెహోవాను నేను కృంగిన వారిని లేవనెత్తువాడను అని. మన దేవుడు లేవనెత్తే దేవుడు, కృంగిన వారిని బలపరిచే దేవుడు, సర్వ మానవులను ప్రేమించే దేవుడు. ఆయనకు పక్షపాతము లేదు. మానవులుగా వారు వీరు ఆ జాతి ఈ జాతి అని రకరకాలుగా పక్షపాతం అనేది చూపిస్తూ ఉంటాడు. దేవుడు అలా కాదు. అరణ్యంలో ఉన్న ఇష్మాయేలుని వదిలిపెట్టలేదు, లేవనెత్తాడు. సీమోను అత్త అనారోగ్యంతో కృంగిపోగా ఆమెను కూడా వదిలిపెట్టలేదు, లేవనెత్తాడు, బలపరిచాడు, ఆరోగ్యం ఇచ్చాడు. దేవుడు అపవిత్రాత్మ చేత ఒక చిన్నవాడు కృంగి ఉండగా వాడిని లేవనెత్తాడు. ఆయన ప్రతి ఒక్కరికి తండ్రి అయి దేవుడై ఉన్నాడు. వాగ్దానం వింటున్న ప్రియ సహోదరుడా, సహోదరి, నీ జీవితంలో ఏ విషయంలో ఏ సమస్య, ఏ కష్టం, ఏ శ్రమ వల్లనైనా కృంగిపోయావా? ఆవేదనతో నీ హృదయం నిండిపోయిందేమో. కృంగిన నీకు నీ జీవితంలో నీకు ధైర్యాన్నిచ్చి నిన్ను లేవనెత్తగలిగే దేవుడున్నాడని జ్ఞాపకం తెచ్చుకో, మర్చిపోకు. ఆయన యందు నిరీక్షణ ఉంచు. తప్పక నీకు ఆయన సహాయం చేస్తాడు. నీ ప్రాణమునకు నెమ్మదినిచ్చి, సేద తీర్చి, కన్నీటిని తుడిచి, సంతోషముతో నిన్ను తృప్తిపరిచే దేవుడు. ఆయన లేవనెత్తే దేవుడు. మనుషులైతే కృంగిన నీ స్థితి చూసి అపహసిస్తారు, అలాగే జరగాలి అని. కానీ నీ కృంగిన పరిస్థితిని చూచి నిన్ను లేవనెత్తే దేవుడు, ఉద్ధరించే దేవుడు. ఆమేన్. ఇది నా వాగ్దానం మనందరి జీవితాలలో నెరవేరాలని కోరుతూ దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి ప్రసన్న. గాడ్ బ్లెస్ యు.